Hi students, good morning all of you. In the last class we discussed about Amplang, that is reversal of polarity of a functional group in carbonyl compounds. But today I want to discuss about a new reaction in unit 5 of cluster C2, that is Baylis-Hillman reaction. Baylis-Hillman Cherya. This is a new synthetic reaction, new organic synthetic reaction. Very, very important. Recently, in CSIR examination or NET examination, one question is from this named reaction. So, listen carefully. So, now I starting Baylis-Hillman reaction, Baylis-Hillman Cherya. What is the Baylis-Hillman reaction? Before going to definition, I want to explain the reaction. This is the alkene. So this is the electron withdrawing group. అంటే ఎలక్ట్రాన్ ఉపసంహారక సమూహము. ఇప్పుడు మనకి ఏంటంటే జాగ్రత్తగా గమనిస్తే ఏదైనా ఆల్కీన్కి డబుల్ బాండ్ అంటే ఆల్కీన్ అన్న, ఈ ఆల్కీన్కి ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్ అంటే ఎలక్ట్రాన్ ఉపసంహారక సమూహాలు గనక ద్విబంధక ఆల్కీన్లో ఉన్నటువంటి ద్విబంధ కార్బన్కి ఆల్కీన్లోని డబుల్ బాండెడ్ కార్బన్కి అటాచ్ అయి ఉంటే ఆ ఆల్కీన్లు ఏమని పిలుస్తారు అంటే గుర్తుపెట్టుకోండి, యాక్టివేటెడ్ ఆల్కీన్స్ అంటారు, క్రియాశీల ఆల్కీన్లు అంటారు. మళ్ళీ చెప్తున్నాను, ఆల్కీన్లోని ద్విబంధ కార్బన్కి ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్ అనేటువంటివి బంధించబడి ఉంటే ఆ ఆల్కీన్ని ఏమని పిలుస్తామంటే క్రియాశీల ఆల్కీన్ అంటాం. ఎందుకు క్రియాశీల ఆల్కీన్ అంటాము అంటే గుర్తుపెట్టుకోండి, ఈ ద్విబంధ కార్బన్కి ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ అనేటువంటిది బంధించడం మూలంగా మనకి ఆ ద్విబంధ కార్బన్లో ఉన్నటువంటి పై ఎలక్ట్రాన్ని ఈ ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ అనేటువంటిది మరి తన వైపు ఆకర్షించుకుంటుంది. కాబట్టి ఆ ద్విబంధ కార్బన్ అనేటువంటిది ఏంటంటే మనకి యాక్టివేట్ అవుతుంది అన్నమాట. అంటే అక్కడ పార్షియలీ పాజిటివ్ ఛార్జ్ నెగిటివ్ ఛార్జ్ ఏర్పడతాయి, అంటే అది క్రియాశీలంగా మారుతుంది. అంటే అక్కడికి ఏదైనా వేరొక కారకాలు వచ్చి చర్య జరపడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఇక్కడ మీరు జాగ్రత్త గమనించాల్సింది ఏంటంటే దిస్ ఈజ్ ఏ యాక్టివేటెడ్ ఆల్కీన్ అంటే క్రియాశీల ఆల్కీన్ అనేటువంటిది ఏదైనా ఒక టెర్షియరీ ఎమీన్ సమక్షంలో ఇది ఒక న్యూక్లియోఫిలిక్ టెర్షియరీ ఎమీన్ అనమాట. న్యూక్లియోఫిలిక్ టెర్షియరీ ఎమీన్, ఇక్కడ డాబ్కో అనేటువంటి వాడిని వాడతాం. డాబ్కో అనేటువంటిది మీకు నేను చర్యా విధానంలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫుల్ ఫామ్ అనేటువంటిది ఇది ఒక టెర్షియరీ ఎమీన్ అంటే క్రియాశీల ఆల్కీన్లు న్యూక్లియోఫిలిక్ టెర్షియరీ ఎమీన్ల సమక్షంలో ఆల్డిహైడ్లతో చర్య జరిపి ఎల్లైలిక్ ఆల్కహాల్ వంటి ఉత్పన్నాలను ఏర్పరుస్తాయి. ఎల్లైలిక్ ఆల్కహాల్ యొక్క ఉత్పన్నాలను ఏర్పరుస్తాయి. ఏంది ఎల్లైలిక్ ఆల్కహాల్ అంటే ఒకసారి గమనిస్తే CH2 CH2 మళ్ళీ ఒకసారి CH2 డబుల్ బాండ్ CH2. ఈ CH2 మీద మనకు OH ఉంది, దీన్నే ఎల్లైలిక్ గ్రూప్ అంటారు. ఈ ఎల్లైలిక్ ఉత్పన్నాలు ఏర్పడతాయి. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి, క్రియాశీల ఆల్కీన్లు అనేటువంటివి ఏదైనా న్యూక్లియోఫిలిక్ టెర్షియరీ ఎమీన్ సమక్షంలో ఆల్డిహైడ్లతో చర్య జరిపి ఎల్లైలిక్ ఆల్కహాల్ యొక్క ఉత్పన్నాలను ఏర్పరుస్తాయి. ఈ చర్యని ఏమని పిలుస్తాము అంటే బేలిస్ హిల్మన్ చర్య అంటాం.
ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ చర్యలో కెటలిస్ట్గా ఉత్ప్రేరకంగా ఎవరిని తీసుకున్నాము? టెర్షియరీ ఎమిన్. ఇక్కడ మెయిన్గా ఒక సైక్లిక్ టెర్షియరీ ఎమిన్ తీసుకున్నాము, దాని పేరు డాప్కో. కొన్ని సందర్భాల్లో పాస్పీన్స్ను కూడా, ట్రైఫినైల్ పాస్పిను లేదా పాస్పీన్స్, డిఫరెంట్ పాస్పిన్స్ను కూడా ఉత్ప్రేరకాలుగా వాడతారు. అంటే యాక్టివేటెడ్ ఆల్కీన్స్, this is activated alkene react with aldehyde in presence of a nucleophilic catalyst like tertiary amine to form allylic alcohol type products. In this reaction, a carbon bond is formed between the alpha carbon of the activated alkene and electrophilic carbon of the aldehyde. ఈ చర్యలో ఏమిటంటే క్రియాశీల ఆల్కీన్ యొక్క ఆల్ఫా కార్బన్కి అదేవిధంగా ఆల్డిహైడ్ యొక్క ఎలక్ట్రోఫిలిక్ కార్బన్కి మధ్య బంధం ఏర్పడుతుంది. కార్బన్ బంధం అనేటువంటిది ఏర్పడుతుంది. దిస్ ఈజ్ ద మెయిన్ పాయింట్ ఈ రియాక్షన్లో. కాబట్టి ఇట్ ఈజ్ ఏ కార్బన్ బాండ్ ఫార్మేషన్ రియాక్షన్. కార్బన్ బాండ్ ఫార్మేషన్ రియాక్షన్ అన్నమాట. ఇన్ దిస్ రియాక్షన్ ఏ కార్బన్ బాండ్ ఈజ్ ఫార్మ్డ్ బిట్వీన్ ది ఆల్ఫా కార్బన్ ఆఫ్ ది యాక్టివేటెడ్ ఆల్కీన్ అండ్ ది electrophilic carbon of the aldehyde. So this is the total reaction of Baylis-Hillman reaction. ఇప్పుడు నేను మీకు డెఫినేషన్, ఇక్కడ నేను రాసినటువంటి డెఫినేషన్ చెప్తాను, చూడండి ఒకసారి. Baylis-Hillman reaction is a carbon bond forming reaction. The Baylis-Hillman reaction is a carbon bond formation reaction between the alpha position of an activated alkene and a carbon electrophile such as aldehyde in presence of a nucleophilic catalyst such as a tertiary amine or phosphine. Dapco. What is the meaning of Dapco? Dapco means diazobicyclooctane. It is a tertiary amine. It is used as catalyst in this reaction. సో ఇక్కడ క్రియాశీల ఆల్కీన్లు ఏమవుతాయి అంటే న్యూక్లియోఫిలిక్ ఉత్ప్రేరకాలైనటువంటి టెర్షియరీ ఎమిన్ల సమక్షంలో, ముఖ్యంగా డాప్కో సమక్షంలో ఆల్డిహైడ్లతో చర్య జరిపి ఎల్లైలిక్ ఆల్కహాల్లను లేదా వాటి యొక్క ఉత్పన్నాలను మనకి అంతిమంగా ఏర్పరుస్తాయి. ఈ చర్యనే బేలిస్-హిల్మన్ చర్య అంటారు. ఈ చర్యలో ఉత్ప్రేరకంగా డాప్కోను ఉపయోగిస్తారు. డాప్కో అనగా 1,4 డయాజోబైసైక్లోఆక్టేన్. ఇది ఒక టెర్షియరీ ఎమిన్, ఇది ఒక బైసైక్లిక్ కాంపౌండ్, అంటే 2 రింగులు ఉంటాయి అందులో. ఈ చర్యలో క్రియాశీల ఆల్కీన్ యొక్క ఆల్ఫా కార్బన్కి మరియు ఆల్డిహైడ్ యొక్క ఎలక్ట్రోఫిలిక్ కార్బన్కి మధ్య బంధం ఏర్పడుతుంది. ఆల్డిహైడ్ యొక్క ఎలక్ట్రోఫిలిక్ కార్బన్ అంటే ఏంటి? సపోజ్ ఇది ఆల్డిహైడ్ అనుకున్నాం అనుకోండి, ఇది ఆల్డిహైడ్, ఇది ఎలక్ట్రోఫిలిక్ కార్బన్ అంటే కార్బనైల్ కార్బన్. ఈ ఎలక్ట్రోఫిలిక్ కార్బన్కి క్రియాశీల ఆల్కీన్ యొక్క ఆల్ఫా కార్బన్ మధ్య ఏకబంధం ఏర్పడుతుంది. కాబట్టి ఈ చర్యను కార్బన్ ఏర్పడేటువంటి చర్యగా, కార్బన్కి మధ్య బంధం ఏర్పడేటువంటి చర్యగా వర్ణిస్తారు. ఇక్కడ మళ్ళీ ఒకసారి చూస్తే ఇక్కడ ఇదేమో యాక్టివేటెడ్ ఆల్కీన్ అండి, అంటే క్రియాశీల ఆల్కీన్. ఇదేమో ఆల్డిహైడ్. ఈ రెండు కూడా డాప్కో అనేటువంటి టెర్షియరీ ఎమిన్ సమక్షంలో చర్య జరుపుతాయి. చర్య జరిపి మనకి ఏం ఏర్పడుతుంది? ఎల్లైలిక్ ఆల్కహాల్ అనేటువంటిది లేదా వాటి యొక్క ఉత్పన్నాలు అనేటువంటివి ఏర్పడతాయి. ఇక్కడ మెయిన్ మోటో ఏంటంటే ఇక్కడ యాక్టివేటెడ్ ఆల్కీన్ యొక్క ఆల్ఫా కార్బన్కి అదేవిధంగా ఆల్డిహైడ్ యొక్క కార్బనైల్ కార్బన్కి మధ్య
ఏం ఏర్పడుతుందంటే బంధం ఏర్పడుతుంది. మెకానిజం ఇదిగో చూడండి, డాప్కో అంటే మీరు ఇక్కడ గమనించవచ్చు, దీన్ని డాప్కో అంటారు. ఇట్ ఈస్ ఎ బైసైక్లిక్ కాంపౌండ్. సపోజ్ 1 2 2 3 4 5 6 1,4 ప్లేస్లో ఉన్నాయి, నైట్రోజన్స్ ఉన్నాయి కాబట్టి 1,4 డైఏజా అంటాం. బైసైక్లో ఈ రెండింటి మధ్యలో ఇక్కడ 2 కార్బన్లు ఉన్నాయి, ఇక్కడ 2 కార్బన్లు ఉన్నాయి, ఇక్కడ 2 కార్బన్లు ఉన్నాయి కాబట్టి 2,2 బైసైక్లో ఆక్టేన్ అంటారు. ఇది ఒక టెర్షియరీ అమీన్. ఇది ఒక బేస్. యాక్చువల్లీ ఇట్ ఈస్ ఏ బల్కీ న్యూక్లియోఫైల్. బేస్ కన్నా కూడా ఇది న్యూక్లియోఫైల్గా మనకి ఎక్కువగా యూజ్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. మెకానిజం చూద్దాం. ద మెకానిజం చూద్దామండి ఒకసారి. ద మెకానిజం ఆఫ్ Wallace-Hillman reaction involves mainly the nucleophilic attack of the tertiary amine on the activated alkene. ఇక్కడ మనకి ఈ చర్య విధానంలో ఏం జరుగుతుందంటే, టెర్షియరీ ఎమీన్ అనేటువంటి డాప్కో క్రియాశీల ఆల్కీన్ యొక్క ద్విబంధ కార్బన్పై న్యూక్లియోఫిలిక్ దాడి జరుపుతుంది. మరి ఏ ద్విబంధ కార్బన్పై జరుపుతుంది న్యూక్లియోఫిలిక్ అటాకు అంటే బీటా కార్బన్పై జరుపుతుంది. ఇక్కడ మీరు జాగ్రత్తగా ఈ రియాక్షన్ యొక్క మెకానిజంని మీరు అబ్జర్వ్ చేయండి. నేను జాగ్రత్తగా చెప్తాను, మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఇది డాప్కో. ఈ డాప్కోలో నైట్రోజన్ మీద ఏముంది? ఇది డాప్కో అండి. నైట్రోజన్ మీద లోన్ పేరు ఉంది. ఆ లోన్ పేరు ఏంటంటే ఇదేమో క్రియాశీల ఆల్కిన్. ఈ క్రియాశీల ఆల్కిన్ యొక్క ఇదేమో ఆల్ఫా కార్బన్, ఇదేంటిది బీటా కార్బన్. ఈ బీటా కార్బన్పై న్యూక్లియోఫిలిక్ దాడి జరుపుతున్నప్పుడు మనకి ఏమవుద్ది ఒకసారి చూడండి. మళ్ళీ వన్స్ అగైన్ సమ్ డిస్టర్బెన్స్ ఈజ్ దేర్. ఇక్కడ చూడండి, ఇది డాప్కోలో నైట్రోజన్ మీద లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్లు ఉన్నాయి. అదేంటంటే ఈ యాక్టివేటెడ్ ఆల్కిన్. ఈ యాక్టివేటెడ్ ఆల్కిన్ యొక్క ఇదేం బీటా కార్బను, ఇది ఆల్ఫా కార్బను. ఈ బీటా కార్బన్పై న్యూక్లియోఫైల్ దాడి జరుపుద్ది. ఎప్పుడైతే న్యూక్లియోఫైల్ దాడి జరిగిందో ఈ బాండ్ ఇటు షిఫ్ట్ అవుద్ది. తర్వాత ఈ కార్బొనైల్ బాండ్ పై బాండ్ కార్బొనైల్లో ఉన్నటువంటి పై బాండ్ ఆక్సిజన్ మీదకి షిఫ్ట్ అవుద్ది. ఫలితంగా ఏమవుద్దంటే డాప్కో యొక్క నైట్రోజన్కి అదేవిధంగా ఆల్కిన్ యొక్క బీటా కార్బన్కి మధ్య బాండ్ ఏర్పడుతుంది. ఇక్కడ నైట్రోజన్ అనేది ఎలక్ట్రాన్ పేర్స్ని డొనేట్ చేసింది కాబట్టి పాజిటివ్ ఛార్జ్ అనేటువంటిది ఏర్పడుతుంది. ఈ విధంగా మనకు ఒక డై అయాన్, పాజిటివ్ ఛార్జ్ నెగిటివ్ ఛార్జ్ ఉన్నటువంటి ఒక న్యూట్రల్ కాంపౌండ్ ఏర్పడుతుంది, న్యూట్రల్ కార్బన్ ఏర్పడుతుంది. ఇక్కడ మనకి జాగ్రత్త గమనిస్తే ఈ విధంగా ఏర్పడినటువంటి ఈ ఉత్పన్నం మనకి ఈ ఆల్డిహైడ్ యొక్క కార్బొనైల్ కార్బన్ మీద న్యూక్లియోఫైల్ దాడి జరుగుతుంది. మళ్ళీ న్యూక్లియోఫైల్ దాడి జరుగుతుంది. ఈ పటంలో చూపించినట్టుగా ఇలా జరుగుతుంది. జరిగిన తర్వాత మనకు ఏర్పడుతుందంటే ప్రొటనేషన్ జరుగుతుంది. ప్రొటనేషన్ జరిగి మనకి ఈ విధమైనటువంటి ప్రోడక్ట్ ఏర్పడుతుంది. ఇక్కడ మనకి జాగ్రత్త గమనిస్తే ఇది కార్బొనైల్ అండి. ఇక్కడ ఆల్ఫా కార్బను. ఈ ఆల్ఫా కార్బన్ మీద ఒక హైడ్రోజన్ బయటికి తీయండి. ఇంటర్నల్ ప్రోటాన్ ట్రాన్స్ఫర్, దీన్నే కీటోయినోల్ టాటామెరిజం అని కూడా అంటారు. ఇక్కడ ఇంటర్నల్ ప్రోటాన్ ట్రాన్స్ఫర్ జరుగుద్ది. ఇక్కడ ఒక హైడ్రోజన్ బయటికి తీస్తే కార్బన్కి హైడ్రోజన్ మధ్య ఉన్నటువంటి బాండ్ ఇటు షిఫ్ట్ అవుద్ది, కార్బన్కి ఆక్సిజన్ మధ్య ఉన్నటువంటి బాండ్ ఇటు షిఫ్ట్ అవుద్ది. టోటల్గా ఏమవుతుందంటే మనకి ఇక్కడ ఉన్న హైడ్రోజన్ ఆల్ఫా కార్బన్ మీద ఉన్నటువంటి హైడ్రోజను కార్బొనైల్ యొక్క ఆక్సిజన్ మీదకి షిఫ్ట్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఇంటర్నల్ ప్రోటాన్ ట్రాన్స్ఫర్ కీటోయినోల్ టాటామెరిజం. ఇక్కడ మీరు జాగ్రత్త గమనిస్తే ఇక్కడ నేను ఈ ఇంటర్నల్ ట్రాన్స్ఫర్ అనేది చేయలే, కాకపోతే డీప్రోటనేషన్గా మనం దీన్ని అనుకుందాం. డీప్రోటనేషన్ ఇక్కడ ఎందుకంటే ఇంటర్నల్గా
ట్రాన్స్ఫర్ చేయలేదు కాబట్టి డీప్రోటనేషన్ అనుకోండి. డీప్రోటనేషన్ ఇంటర్నల్ ట్రాన్స్ఫర్ చేసినా ఇబ్బంది ఏం లేదు, డీప్రోటనేషన్ అనుకున్నా ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ మనకి డీప్రోటనేషన్ అంటే డీప్రోటనేషన్ జరిగితే ఏమవుతుంది, మనకి ఇనోలేట్ ఫామ్ అవుతుంది. దీన్ని ఇనోలేట్ అంటాం. దీన్ని ఏమంటాం, ఇనోలేట్ స్ట్రక్చర్ ఫామ్ అవుద్ది. ఇక్కడ మనకి ఈ ఇనోలేట్లో మనకి ఏం జరుగుతుందంటే చూడండి ఒకసారి, ఈ ఆక్సిజన్ మీద ఉన్నటువంటి నెగిటివ్ ఛార్జ్ ఇటు షిఫ్ట్ అవుద్ది, పక్కన ఉన్న డబల్ బాండ్ ఇటు షిఫ్ట్ అవుద్ది. తర్వాత ఈ బీటా కార్బన్కి నైట్రోజన్కి మీద ఉన్నటువంటి ఆ మధ్య ఉన్నటువంటి బాండ్ అనేటువంటి నైట్రోజన్ మీద షిఫ్ట్ అవుద్ది. ఈ విధంగా రిమూవల్ ఆఫ్ డాప్కో అనేటువంటిది జరుగుతుంది. జరిగి మనకు చివరిగా ఏర్పడుతుందంటే మనకి ఫైనల్ ప్రోడక్ట్ అనేటువంటిది ఏర్పడుతుంది. ఈ విధంగా మనకి ఎల్లైలిక్ ప్రోడక్ట్ అనేటువంటిది ఏర్పడుతుంది. ఇక్కడ మీరు ఈ మెకానిజంలో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ నేను ఇంటర్నల్ ప్రోటాన్ ట్రాన్స్ఫర్ అని రాశాను. ఇది అలా రాయాల్సిన అవసరం లేదు. మనకి లాస్ ఆఫ్ ప్రోటాన్ అని రాసుకోండి. లాస్ ఆఫ్ ప్రోటాన్ రాస్తే మనకి ఈ లాస్ ఆఫ్ ప్రోటాన్ జరిగి ఈనోలేట్ ఫామ్ అవుతుంది. ఏం ఫామ్ అవుతుంది చెప్పండి, ఈనోలేట్. ఈ ఈనోలేట్లో మళ్ళీ రెజొనెన్స్ జరిగి మనకి డాప్కో అనేటువంటిది రిమూవల్ జరిగి మనకి ఎల్లైలిక్ ఆల్కహాల్ అనేటువంటి ప్రోడక్ట్ ఏర్పడుతుంది. సో దిస్ ఈజ్ ద టోటల్ మెకానిజం ఆఫ్ బేలిస్-హిల్మన్ రియాక్షన్. చాలా మంచి రియాక్షను, ఇది చాలా న్యూ సింథటిక్ రియాక్షన్ అండి. ఇది వెల్ అండ్ గుడ్ రియాక్షను. కేర్ఫుల్గా 1-2 సార్లు వినండి. చక్కగా వినేటప్పుడు నోట్స్ ప్రిపేర్ చేసుకోండి, చాలా జాగ్రత్తగా వస్తుంది. కాబట్టి ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ, వన్ అండ్ ఆల్.